నమస్తే. తెలంగాణలో మరో మహోద్యమానికి మాజీ మంత్రి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మోత్కుపల్లి నరసింహులు గారు తెరదీయబోతున్నారు. ఆల్రెడీ తెరదీసిర్రు. సో మరి ఇది ఏ దిశగా ముందుకెళ్ళబోతున్నది అన్నది చూడాలి. మాదిగ మహాశక్తి పేరుతో ఆయన మాదిగల ఏకీకరణ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అవసరం ఏముంది? ఏప్రిల్ 5వ తేదీన ఈ మాదిగ మహాశక్తికి సంబంధించిన జెండా ఆవిష్కరణ కూడా బషీర్బాగ్లో జరగబోతున్నది. సో విధి విధానాలు ఎట్లా ఉండబోతున్నాయి, ఏం చేయబోతున్నాం, భవిష్యత్ కార్యాచరణ ఏంటి, అవసరమైతే ఎలక్షన్స్లో మాదిగలంతా ఏ రకంగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది అన్నదాని విషయంలో కూడా మేము ప్రజలకి దిశానిర్దేశం చేస్తామన్న కోణంలో వాళ్ళ యొక్క మూమెంట్ తీసుకుపోయే అవకాశం కనబడుతున్నది. ఒకసారి నా ముందు మోత్కుపల్లి నరసింహులు గారు ఉన్నారు. మరి ఈ వయసులో 2026లో ఎస్సీ వర్గీకరణ లాంటి ఇవన్నీ ఆమోదించుకున్న తర్వాత, రాష్ట్రంలో అమలవుతున్న తర్వాత ఈ ఉద్యమ అవసరం ఎంతవరకు ఉన్నది అన్నది ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. నమస్తే మోత్కుపల్లి గారు. నమస్తే. ఎట్లున్నారు? నేను బాగున్నా తమ్ముడు, నేను బాగున్నా. ఎందుకు మరి ఇంత హైరాణ ఎందుకు, ఇంత ఇబ్బంది ఎందుకు, ఇంత బాధ ఎందుకు? ప్రశాంతంగా కాంగ్రెస్ సీనియర్ నాయకుడిగా మంచిగా ఎమ్మెల్సీయో లేకపోతే పెద్ద కార్పొరేషన్ చైర్మనో లేకపోతే ఏమైనా సలహాదారుడు పదవో ఏదో తీసుకొని ప్రశాంతంగా ఉండొచ్చు కదా. దేనికోసం ఇదంతా? తన కొరకు బతికేవాడు ఎవడు మనిషి కాదు నా దృష్టిలో. నలుగురి కోసం మనం బతకాలనుకున్నప్పుడు కొంచెం విశాలంగా ఉండాలి. ఓకే. రెండోది ఏంటంటే, నేను స్టూడెంట్ రాజకీయాల నుంచి ఇప్పటిదాకా నేను ప్రజల పక్షాన ప్రజల కొరకే జీవించాను. నేను ఒక దళితుడిగా, ఒక మాదిగ బిడ్డగా ప్రతి ఇష్యూ మీద కూడా నేను మాట్లాడగలిగాను. ప్రభుత్వంలో ఉన్నా లేకపోయినా నా పంతాలో మార్పు లేదు, విద్యార్థి దశ నుంచి ఇప్పటి వరకు కూడా. కాకపోతే నేను ఎంత విశాలంగా నేను ఆలోచన చేశాను, వ్యవస్థ ముఖ్యంగా మా దళిత వర్గాలు అట్లా లేదు, ఎదిగిన వాళ్ళకు లేకపోవటం బాధాకరం. నేను కాక మొన్న కాంగ్రెస్ మా కవ్వంపల్లి సత్యనారాయణ పదవి టేకప్ చేసినప్పుడు నేను చెప్పాను ఆ మీటింగ్లో, ఎవరికి అన్యాయం జరిగినా ఇంకొకరు దాన్ని స్పందించాలి కదా దాని మీద. సపోజ్ మాదిగోళ్ళకి అన్యాయం జరిగిందని మేము అంటున్నాం, ఎక్కడ అన్యాయం జరిగిందని అడిగేవాడే లేడు. ఏమే మాలోళ్ళకి అన్యాయం జరిగింది, మాదిగోళ్ళ దాంట్లో ఖచ్చితంగా ఆ విషయాన్ని మాట్లాడటానికి మేము సిద్ధంగా ఉన్నాం. మనమంతా ఒక దళితులం, మనం ఏమే దళితులం, మన కులాలు ఉన్నాయి కాబట్టి. అయితే మన ఐకమత్యాన్ని తెలియజేయటానికి సమస్యల మీద కూడా మనం మాట్లాడుకోగలిగితే అదొక సామరస్యంగా ఉంటుంది, దళితుల్లో ఐక్యత ఉంటుంది. ముఖ్యంగా వర్గీకరణ అయిన తర్వాత కూడా నేను చూస్తున్నా, అసలు మాదిగ వాళ్ళని మాల అధికారంలో ఉన్నోళ్ళు ఎవరు దగ్గర తీయటం లేదు, మాట్లాడటం లేదు. మా అధికారులు ఇబ్బంది పడుతున్నారు, మా రాజకీయ నాయకులు, మా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. దానికోసమేనా ఈ మాదిగ మహాశక్తి? అంటే వాళ్ళు ఇబ్బంది అట్లా పడుతున్నారు? అది ఒక్కటే కాదు. ఇష్యూ ఏమిటంటే, ఇక్కడ మా తరపున మాట్లాడే నాయకుడు ఏడి? మరి ఆ కాలం నుంచి కూడా జి వెంకటస్వామి గారు అధికారంలో ఉన్నారు. ఆయనను చనిపోయాడు పెద్ద ఆయన, నేను కూడా కాకా అని పిలుస్తాను. నేను ఆయన్ని అనేది కాదు, కానీ చాలా మాకు అన్యాయం జరిగింది. ఇప్పుడు స్వతంత్రం వచ్చిన కాడికెళ్ళి ఇప్పటికి చూస్తే 6 ఎంపీలు ఉంటే 6 ఎంపీలు వాళ్ళే తీసుకున్నారు. ఒకటే కులం, మాల కులం. మాకు ఏమీ లేవు, అమాయకులు మా వాళ్ళు, చదువు లేదు. ఈ అమాయకత్వాన్ని ఆసరా చేసుకొని మాదిగ కమిటీ మొత్తం తొక్కుతూ వస్తున్నారు. ఇక పార్టీలో ఉన్న పెద్దలు, ఏ పార్టీ అయినా సరే, కాంగ్రెస్ పార్టీ అనుకో, నిన్న మొన్న టీఆర్ఎస్ పార్టీ అనుకో, ఈ పార్టీలో ఉన్న వాళ్ళు కూడా మరి విశాలంగా ఆలోచన చేయటం లేదు. ఉదాహరణ మనం అనుకుందాం, నిన్నగాక మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో మరి మాదిగలకు 1 సీటు కూడా ఇవ్వలేదు. ఎక్కడ 78 సంవత్సరాలు స్వతంత్రం వచ్చి ఇప్పుడు కూడా మాదిగలకు మేము 60 నుంచి 70 లక్షల మంది ఉన్నాము. మొన్న గవర్నమెంట్ రికార్డ్ అంతా తప్పది. ఓకే. వర్గీకరణ విషయంలో అనుసరించిన విధానం కూడా తప్పు, కానీ పర్వాలేదు, మేము దాన్ని కూడా అంగీకరించాం. ఇష్యూ ఏమిటంటే, ఇది తప్ప రైటా? అయ్యో మాదిగలకు 1 సీట్ అన్న రాకూడదా అని ఒక మాలాయన అనింటే నేను సంతోషపడేవాడిని. నేను 30 ఏళ్ళు ఎమ్మెల్యేగా చేసి
మహనీయుడు ఎన్టీ రామారావు క్యాబినెట్లో మంత్రిగా చేసిన వ్యక్తిని చూస్తూ ఎట్లా కూర్చోవాలి? అది కూడా ఒక అన్యాయమే కదా. అన్యాయాన్ని కూడా మరి ఎవరు ప్రశ్నించాలి? ఎవరు ప్రశ్నించకపోతే ఎట్లా? ఒకవేళ ఈసారి 3కు 3 ఇవ్వలేదు పార్లమెంటు, ఇదే పద్ధతిలో రేపు పొద్దున కూడా అట్లనే ఇస్తే ఎవరికి ఏ ఒక్క సీటు కూడా ఇవ్వలేదు అనుకోండి, అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ, లోక్సభలో లేరు, రాజ్యసభలో లేరు, కౌన్సిల్లో లేరు మా వాళ్ళు, మరి ఎట్లా? మేము చట్టసభలలో లేకుండా ఉంటే అసలు మా కుల ప్రాధాన్యత ఎక్కడ ఉంటుంది? మా కులం ఎక్కడ బలపడుతుంది చెప్పండి? ఇప్పుడు నిన్నగా మొన్న పవన్ కళ్యాణ్ వాళ్ళ కులం అంతా ఏకమైంది కాబట్టి ఇవాళ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం కాగలిగారు, వాళ్ళ కులానికి చేసుకోగలుగుతున్నారు. ఇవాళ బట్టి విక్రమార్క వైస్ ప్రెసిడెంట్ మన డిప్యూటీ సీఎంగా ఉన్నారు. అదేవిధంగా మన వెంకటస్వామి కుమారుడు వివేక్ కూడా ఇవాళ మంత్రిగా ఉన్నారు, ఆయన ఇంట్లో వాళ్ళ అన్న ఎమ్మెల్యేగా ఉన్నారు, వాళ్ళ కొడుకు ఎంపీ అయ్యారు. తర్వాత బట్టి ఆయన పెద్దరికంగా మాట్లాడతాడేమనుకున్నా, ఆయన కూడా ఎక్కడ ఆయన పెద్దరికాన్ని అనుసరించిన పద్ధతి కనబడటం లేదు. ఇది దురదృష్టకరం, ఇది చాలా బాధాకరం. కాబట్టి మనకు మీరు ఎవరి కులానికి వాళ్ళే చూసుకున్నప్పుడు ఈ కులానికి ఎవ్వరు లేరు కాబట్టి మరి నేనన్నా పోనీ ఏమన్నా కానీ ఇప్పుడు నేను ఆ 70 సంవత్సరాలు నాకు వచ్చింది కానీ మరి నేనైనా మాట్లాడకపోతే వాళ్ళకి దిక్కేవారు. దానికోసమే నేను ఆలోచన చేసి ఈ మాదిగ మహాశక్తి అనే ఎంఆర్పిఎస్ ఉంది, వాళ్ళకు సంబంధించిన ఒక పార్టీ ఉంది, ఇంకా కొంతమంది మాదిగ సంఘాలు, దళిత సంఘాలు ఉన్నాయి కదా, ఇప్పుడు అవన్నీ వాళ్ళు మాట్లాడుతున్నారు కదా, ప్రెస్ మీట్లు పెడుతున్నారు, ఇప్పుడు ధర్నాలు చేస్తున్నారు. మీరు ఒక మాట చెప్తా, 3 ఎంపీలు ఇవ్వకపోతే ఎవరన్నా బయటకు వచ్చిరేమో చూడండి. మోత్కుపల్లి నరసింహులే ధర్నా చేశాను నేను. ఓకే. అదేవిధంగా గవర్నమెంట్ను నేను నిలేసి మాట్లాడాను. మళ్ళీ ఎవరు మాట్లాడారు? కారణం ఏంటంటే మాట్లాడకూడదని కాదు, శక్తి లేదని అంటలేను మా వాళ్ళకు, కానీ పాపం వాళ్ళు నిగ్గదీసి అడగగలిగే స్థాయికి ఇంకా రాలే. ఎదిగిన నేను పక్కకు దొరికితే న్యాయం కాదు. రేపు పొద్దున భావి తరాల వాళ్ళు మా మోత్కుపల్లి నరసింహులు 6 సార్లు గెలిచిండు, 40 సంవత్సరాలు రాజకీయాల్లో, 50 సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నాడు, ఇంత మాకు అన్యాయం జరిగితే ఒక్కసారి గొంతు కూడా ఇప్పలేదంటే అది నాకు చాలా పెద్ద మచ్చ వస్తుంది. ఆ మచ్చకు భయపడే వాస్తవంగా నా జాతికి ఇంత అన్యాయం జరుగుతుంటే మనం మాట్లాడాలనే దాని మీదనే నేను మాట్లాడుతున్నా తప్ప నాకు ఎవరి మీద కోపం లేదు. ఇప్పుడు ఎట్లా ఈ స్టేట్ అంతా దీన్ని జిల్లాల వారీగా ఉంటుందా, లేదు హైదరాబాద్ బేస్డ్ నడుస్తుందా? ఇప్పుడు ఇది ఏంటంటే మేము 60 లక్షలు 70 లక్షల మంది ఉన్నామనేటువంటిది ఉంది. ఈ 60-70 లక్షల మందికి నిన్న పవన్ కళ్యాణ్దే మేము ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాం. ఓకే. కులమంతా ఏకమైతే పదవులు వస్తాయి, ప్రజలు బాగుపడతారు. మా జాతి పదవులు వచ్చినటువంటి మాల కులస్తులు మాకంటే 50 ఏళ్ళ ముందు ఉన్నారు. మరి పదవులు లేనటువంటి రానటువంటి మాదిగలు 50 ఏళ్ళు వెనుకకున్నారు. ఎట్లా ఈ సమానత్వం తీసుకురావాలంటే ఖచ్చితంగా ఫైటర్ అవసరం. కాబట్టి ఎవడి సొమ్ము తినాల్సిన అవసరం లేదు. నీకు పాపులేషన్ ఎంత ఉందో వర్గీకరణ ప్రకారంగా రేపు పదవులలో కూడా అదే పద్ధతులలో పార్టీలు పాటించాలి. పార్టీలు పాటించకపోతే పార్టీలు పాటించేటట్టు చేయాలనేది నా ఉద్దేశం. ఎవరిని బెగ్ చేయాల్సిన అవసరం లేదు, బిచ్చబడగాల్సిన అవసరం లేదు. మీరు కనుక మమ్మల్ని కాదంటే మేము మిమ్మల్ని కాదంటాం. అట్లా మీరు మమ్మల్ని కాదంటే మేము మిమ్మల్ని కాదంటాం. మాదిగా ఓటు మాదిగకే వేయాలి. మా ఓటు మేమే వేసుకుంటాం, మేము ఇంకోనికి వెయ్యం. మీరు వేసుకుంటారు, మీది పార్టీ కాదు కదా. అలా కాంగ్రెస్లు ఉన్నాయన్నో, బీఆర్ఎస్ ఆయనకో, బీజేపీ ఆయనకో. అది కరెక్టే. కానీ మా విధానం ఏంటంటే మా ఓటు మేమే వేసుకుంటాం అనే విధానం ఏంటంటే మా ఐక్యతను మేము చూపించడానికి ముందుకు వస్తాం. మమ్మల్ని ఎవడు ఓన్ చేసుకుంటే వాళ్ళకి ఓటేస్తాం. మమ్మల్ని ఓన్ చేసుకోవాలి కదా. ఇప్పుడు మేము చేసే డిమాండ్స్ కూడా ఏదో కానీ కావు. పిచ్చి చనిపోయినటువంటి పిచ్చి కోరిక ఏందది? ₹1 కోటి ఒక వ్యక్తికి ఇవ్వాలంటే 5 కోట్లు. 5 కోట్ల కోసం వర్గీకరణ జరిగినప్పటి నుంచి పోరాటం చేస్తున్నాను నేను. విన్న నాదులు లేడు రేవంత్ రెడ్డి గారికి. మరి ఆయన ఏ ఆలోచన ఉండో మాకు తెలియదు, కానీ మమ్మల్ని అయితే చాలా హీనంగా చూస్తున్నట్టుగా నేను భావిస్తున్నా. దాన్ని నేను భరించలేకపోతున్నా. ₹1 కోటి వాళ్ళు మలమల మాడి మసైపోయి ఈ వర్గీకరణ వచ్చిందంటే కారణం వాళ్ళు. ఈ క్రెడిట్ అలాగే పోతుంది, వేరే వాళ్ళకి ఎందుకు పోతుంది? అటువంటి వ్యక్తులకి మరి నేను అందశ్రీ మీటింగ్లో ఓపెన్గా చెప్పాను. మన రేవంత్ రెడ్డి గారు మాదిగల మీటింగ్ పెట్టమని చెప్పాను, పెడతానని చెప్పాడు.
కానీ మాదిగల మీటింగ్ పెట్టలేదు, కానీ మాదిగ ఎంప్లాయీస్ మీటింగ్ పెట్టాడు. అక్కడ కూడా మాకు ఒరిగింది ఏం లేదు, ఆయన చెప్పింది కూడా ఏం లేదు. ముఖ్యమంత్రి గారి మీద అపారమైన నమ్మకాన్ని నేను భరోసాను ఇచ్చాను. నేను ఇప్పుడు ఎంత చెప్పాను. నమ్మకం సన్నగిల్లిందా? సన్నగిలపోతే ఎట్లా దొడ్డుగా అవుతుంది సార్, అది కరెక్ట్ కాదు. ఆయన పద్ధతి మార్చుకోవాలి. ముఖ్యమంత్రి అయ్యాడు, సరైన అదృష్టం కలిసి వచ్చింది, ముఖ్యమంత్రి అయ్యాడు. అరే మాలాంటి సీనియర్స్ను కూడా అవమానపరిస్తే ఎన్ని రోజులు ఫోన్ చేసినా ఫోన్ ఎత్తకపోతే మేము ఏం చేయాలి సార్? ఇక నాకే ఫోన్ ఎత్తలేదంటే మా మాదిగ కులం నుంచి ఎవరు మాట్లాడితే ఎవరు మాట్లాడతారు చెప్పండి. ఇప్పుడు ఇది మాదిగ మహాశక్తి ఎక్కడెక్కడనో పోతుంది అని చెప్పి రేపు మోత్కుపల్లికి ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసి ఏందన్నా మనం ఒకటే అని పార్టీలు ఒకటే కాదని ఇక్కడ రేపు ఎమ్మెల్సీనో లేకపోతే ఇంకేదన్నా చేస్తాడు. రఘు రఘు అయిపోతుందా? రఘు నేను ఎసుంటున్నో మన ముఖ్యమంత్రికి బాగా తెలుసు, బాగా మామూలుగా తెలియదు, అంతా తెలుసు నాకు. నేను ఎవరికంటే తక్కువ కాదు, ఆయనకు తెలుసు. నేను ఎవరి దగ్గర బిచ్చబడిగట్టుని కాదు, ఆయనకు తెలుసు. నేను ఎప్పుడైనా ఫైటర్నే, ఇండిపెండెంట్ కూడా నేను ఫైటర్నే. పెత్తందారుల మీదనే గెలిచిన కదా సార్, వాళ్ళ కులస్తుల మీదనే. 89 నేను ఎవరి మీద మా నియోజకవర్గంలో ఒక వ్యక్తి మీద కేసు చూపెట్టు, మోత్కుపల్లి నరసింహుడు కేసు పెట్టిండని. రాజకీయంగా నేను ఏ లబ్ధి పొందలేదు, ఎవరి మీద ఇబ్బంది పెట్టలేదు, సర్వీస్ చేసినా ఆ ప్రజలు నన్ను ఆశీర్వదించారు. అంతకు తప్ప నేను నా సొంతం కోసం నేను ఎవరిని వాడుకున్నాను కాదు, ఏ కులానికి అన్యాయం చేసేవాని కాదు. లీడర్ అంటే లీడర్ ఇట్లా ఉండాలి అని నిరూపించినప్పుడు. మాదిగ మహాశక్తి డిమాండ్ ఏదన్నా ఒక 5 డిమాండ్లు ఉండాలి కదా? ఉన్నాయి కదా. ఇప్పుడు మెయిన్ డిమాండ్ ఏంటంటే మాకు జనాభా ప్రాతిపదికన మాకు పార్లమెంట్ సీట్లు మాకు ఇవ్వాలి. అది ఎలక్షన్లు అప్పుడు కదా. అరే ఎలక్షన్ అప్పుడైనా, ఎలక్షన్ అప్పుడు అంటే అప్పటికప్పుడు మాట్లాడితే అప్పటికే టికెట్. మొన్న ఏం చేసినాం సార్, ఒక ధర్నా చేసినాం, అయిపోయింది. ఇప్పుడు మా జనాన్ని సన్నద్ధం చేసి యుద్ధం ప్రకటిస్తున్నాం కదా. ఆ యుద్ధంలో ఎవరు మా పక్షాన నిలబడతారో వాళ్ళకే మా ఓటు. మరి అది కూడా చేస్తాను నేను. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీనే ఉన్నా, బట్ ముఖ్యమంత్రి గారు కనుక ఈ దూరంలో పోతే మేము చావమ్మా, కులమంది చచ్చేటట్టుంది. నా కులాన్ని కాపాడుకునే ప్రయత్నంలోనే భాగమే ఈ మాదిగ మహాశక్తి. కొత్త జీవం పోసి కొత్త నడవడి నేర్పి రాజకీయ చైతన్యం చేయాల్సినటువంటి అవసరం ఉంది మాకు. మాదిగ ప్రతి మాదిగకే ఓటేయాలి. సపోజ్ ఒక మాదిగ ఇద్దరు పోటీ చేసిన అనుకో, మాదిగ కులపోడు మాదిగకే ఓటేయాలి. పార్టీల వారికి కాదు, ఇక్కడ కులం వారిగా ఓటేయాలంటున్నాను నేను. లేకపోతే ఆయన వచ్చి ఆయన గెలిచిపోయా, ఈడొచ్చి ఆడ మా ఓట్లే ఉన్నాయి, ఈడ మన నగర కర్నూలులో మా ఓట్లే ఉన్నాయి. మా ఓట్లు వేసుకొని గీతకాలం మా వాళ్ళకు కూడా కొంచెం రాజ్యాధికారంలో లోక్సభలో ఒక్కడైనా కూర్చోవద్దా మాది కూడా? రాజ్యసభలో ఒక్కడైనా కూర్చోవద్దా? సరే, కౌన్సిల్లో ఒకరు కూర్చోవద్దా? ఎక్కడ న్యాయం ఇది? మీరు ఇట్లా మీడియా ముందు మాట్లాడుతున్నారు, ఇంతవరకు ఓకే. సరే, కాంగ్రెస్లో కొంత నడుస్తుంది, వేరే పార్టీలు నడవకపోయినా. మీరు ఫీల్డ్కి వెళ్తా అంటున్నారు, గ్రౌండ్కి వెళ్తా అంటున్నారు. మరి పార్టీ మిమ్మల్ని చేయకపోవచ్చు కదా? నేను ఒక మాట చెప్తా, నాకంటే ఎక్కువ మాట్లాడిన వాళ్ళు ఉన్నారు, మాట్లాడుతున్నారు, అది వేరే విషయం. నేను చేసేది కూడా నా కులాన్ని చైతన్యం. నేనేమి పార్టీకి భిన్నంగా కులాన్ని ఇంకా మంచిగా చేసుకోమంటున్నా, వార్నింగ్ ఇస్తున్నా. రేపు పొద్దున ఈ పార్టీ గెలవాలి కదా సార్. ఈ పరిస్థితి ఉంటే ఎట్లా గెలుస్తుంది కాంగ్రెస్ పార్టీ? ఫస్ట్ ఓటేసినోడే మాది కూడా సార్ కాంగ్రెస్కి. మరి అటువంటి వ్యక్తి రేపు ఓటేయను అంటే తర్వాత నువ్వు ఎట్లా గెలుస్తావు ఏంటి? మోత్కుపల్లి నరసింహులు కాదని నువ్వు ఈసారి ప్రభుత్వం రాదు. మేము సపోర్ట్ చేస్తామంటున్నాం, కాకపోతే మా డిమాండ్స్ ఏందో మీరు వినాలి కదా. కనీసం మాదిగోళ్ళ మీటింగ్ పెట్టడానికి కూడా మీకు సమయం దొరకకపోతే మరి మేమేం చేయాలి సార్? మాదిగోళ్ళ మీటింగ్ పెట్టడానికి కూడా మీకు సమయం చెప్పిండు ఆయన. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు స్వయంగా మాదిగోళ్ళ మీటింగ్ పెడతారు. నేను ఇంకో మాట కూడా చెప్పాను ఆ మీటింగ్లో, మా మీటింగ్ కాదు మాలోళ్ళ మీటింగ్ కూడా పెట్టమని చెప్పాను. ఓకే, కాబట్టి ఇక్కడ స్వార్థం లేదు, మాకు అన్యాయం జరుగుతుంది సార్. అవును సార్. ఇప్పుడు సంఘాలంటే కొంతమంది 10 మందితో పెడతారు, 15 మందితో పెడతారు, ఇట్లా వస్తుంటే అట్లా పోతుంటే రకరకాలుగా ఉంటాయి. మరి మీరు ఏ లైన్లో చూడాలి మిమ్మల్ని? భలే ఉన్నవా. మీరు పెద్ద లీడరే కదా. నేను సీనియర్ మ్యాన్. మోత్కుపల్లి నరసింహులు అంటే ఒక శక్తి, అంటే ఇప్పుడు యుద్ధం లాగా ఉంటుంది. నేను ఒక శక్తిని, ఈ శక్తిని నేను చూపించకపోతే అందరూ మొగోళ్ళై తిరుగుతున్నారు. నేనేందో చూపిస్తే అందరూ ఉత్తగానే ఇట్లా పడాలి వాళ్ళు. నేనేమి ఎవరికి వ్యతిరేకం కాదు. ఎట్లియర్ అండి మీరు? 3 సీట్లు మీరు మాకు ఇవ్వకుండా మీరు రాజ్యాలు నడుపుకుంటే మేము ఇంట్లో పండుకొని ఉండాలా? అది చెప్పండి. మా కులపోళ్ళంతా అమాయకులు కాబట్టి తొక్కేస్తారా? రేపు వచ్చేసారి కూడా మేము ఇవ్వము అంటే మేము ఏం చేయాలి? ఇప్పటి నుంచి మేము సన్నద్ధం అవుతున్నాం, అంతే. ప్రిపరేషన్.
ఓటెట్లే అంబేద్కర్ ఇచ్చిన మహానుభావుడు ఇచ్చిన అంబేద్కర్ ఇచ్చినటువంటి ఈ యొక్క అవకాశం సద్వినియోగం చేసుకోవాలి మా వాళ్ళు. అందుకే మీరు మాదిగవాడు మాదిగకే ఓటేయాలని చెప్తున్నాం. సో ఇప్పుడు మరి ఏప్రిల్ 5వ తారీఖు ఏం చేస్తారు మీరు? ఆ రోజు జయంతి, ఆ రోజు జయంతి, ఆ మహానుభావుడి జయంతి కాబట్టి ఆ రోజు ప్రెస్ క్లబ్లో మా జెండా ఆవిష్కరణ చేసుకుంటాం. అక్కడ నుంచి వచ్చి జగజీవన్ రామ్ గారికి నివాళులు అర్పిస్తాం. ఓకే, అక్కడే మాట్లాడతాం. సో ఫ్యూచర్ కార్యాచరణ ఎట్లుంటుంది? గ్రౌండ్లోకి వెళ్తారా? ఓన్లీ ప్రెస్ మీట్లు? లేదండి, ఏం చేస్తారు? అంతటా తిరుగుతూ అవసరమైతే నాకు చేతనైన కాడికి పాదయాత్రలు చేస్తా. పాదయాత్ర కూడా. తర్వాత ఇప్పటి నుంచి ఇప్పుడు రేపు ఈ కార్పొరేషన్ ఎన్నికలు కూడా ఉన్నాయి కదా సార్, జిహెచ్ఎంసీ ఎన్నికలు ఉన్నాయిగా, దీంట్లో కూడా నేను తిరుగుతా, అన్ని బస్తీలు తిరుగుతా, మా జాతిని ఏకం చేసే ప్రయత్నం చేస్తా. తప్పకుండా రాబోయే కాలంలో పార్లమెంట్ ఎన్నికల్లో కానీ అసెంబ్లీ ఎన్నికల్లో కానీ ఏ ఎన్నికలన్నా కానీ ఈ మాదిగ మహాశక్తి యొక్క ప్రభావం ఏందో చూపిస్తాను నేను. మా కులాన్ని అణిచివేస్తే తొక్కేస్తే అదిగా సార్. నిన్న కాక మొన్న గడ నాగర్ కర్నూలులో ఒక చిన్న పాపని కుమ్మర ఘటన, తన్ని చంపేసి అమ్మాయి 2 నెలల అమ్మాయిని తల్లిందంటే పిల్ల కింద పడి చనిపోయిందనే వాదన వచ్చింది. ఎంత బాధాకరం సార్ అది. అది మాదిగ బిడ్డ అయితే వాళ్ళు ఏదో వేరే వాళ్ళు సాదుకున్నట్టుగా వింటున్నాను నేను. ఏదన్నా కానీ ఒక పేద పిల్ల, ఒక చాకలోళ్ళ బిడ్డ అనుకుందాం, అట్టెట్ట జరిగింది, అది ఎందుకు జరిగింది అక్కడ అనేటువంటిది ముఖ్యమంత్రి నోటి నుంచి రాలేదు. వాళ్ళని అరెస్ట్ చేయలేదు. ఎవరైతే రెడ్లు అనేటువంటి వాళ్ళు రేవంత్ రెడ్డి పేరు చెప్తున్నారు అంటే రెడ్డి అయితే ఏది చేసినా నడుస్తుందా అన్నట్టు అయిపోయింది. అది ముఖ్యమంత్రి, నేను పార్టీలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఆ విధంగా ఉండటం వల్ల పార్టీకి నష్టమా లాభమా సారా? మచ్చొస్తే నష్టమే కదా. ఒక స్నేహితుడిగా ఇది కరెక్ట్ కాదు అని చెప్పేటువంటి ప్రయత్నం చేద్దామని అనుకుంటే కూడా అవకాశం లేదు. కాబట్టి ఏ రకంగా ఈ ప్రభుత్వం నడుస్తుందో ఒకసారి ఆలోచన. మిగతా అన్నీ అవసరం లేదు సార్. నేను అందశ్రీ మీటింగ్లో కూడా ఒకటే చెప్పా, మీరు మంచివారుగా ఉండండి, మీరు మారినరని నేను అనుకుంటున్నా అని చెప్పి. షో ఆఫ్లు, షో పుటప్లు ఇవే ఉన్నాయి సార్. ప్రజలంతా పిచ్చోళ్ళు అయితే ప్రభుత్వాలు ఎందుకు మారుతున్నాయి సార్? ప్రభుత్వాలు ఎందుకు మన దాకా కేసీఆర్ ఉండే, మరి ఎందుకు పోయిండు ఆయన? ఇవాళ రేవంత్ రెడ్డి వచ్చిండు. ఈయన ఉండాలని నేను కోరుకుంటున్నా వ్యక్తిగతంగా. కానీ జనం ఎంత స్పందించినారు, ఏ రకంగా ప్రజాపాలన ఉండాలనో ప్రజలకు తెలియదా? తప్పకుండా తెలుస్తుంది, తప్పకుండా ఆలోచన చేస్తారు. సో ఇప్పుడు ఏప్రిల్ 5 మీరు ముహూర్తం. ఏప్రిల్ 5 మోత్కుపల్లి తిరుగుబాటు అని పెట్టొచ్చా? తిరుగుబాటేనా అని పెట్టాలి? తిరుగుబాటు కాదు. తిరుగుబాటు ఎందుకు? అది ఎవరి మీద నేను తిరుగుబాటు చేస్తున్నా? వ్యవస్థ మీద చేస్తున్నా, వ్యక్తుల మీద కాదు. వ్యవస్థ అంటే మరి రేవంత్ కూడా వ్యవస్థలో ఒక భాగమే కదా. అదే అంటున్నా. అంతేగాని ఈ మహాశక్తి అనేది మాదిగలందరినీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీరు ఏ ఆర్గనైజేషన్ అన్నా పెట్టుకోండి, కానీ మాదిగ మహాశక్తికి అండగా నిలవండి. ఒకటైపోదాం. ఒకటవడమే కాదు, మన పోర్లో అందరినీ కూడా మనకు అన్యాయం చేసిన వాళ్ళందరికీ తగిన గుణపాఠం చెప్పుదాం. ఇప్పుడు ఎంఆర్పిఎస్ మందకృష్ణ మాదిగ గారు ఉన్నారు, మరి ఆయన కలుపుకుంటున్నారా? ఆయనతో మాట్లాడిరా? తమ్ముతో కూడా నేను మాట్లాడాను. ఆయన కూడా కలిసి రావాలని కోరుకుంటున్నాను. లేదు ఈ యొక్క కార్యక్రమాన్ని నా భుజాన్ని వేసుకుంటా అంటే ఆయన వెనుకనే ఉంటాను నేను. అంతేనా? అట్లా కూడా ఇబ్బంది లేదు. అట్లా కూడా నాకు ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే గతంలో కూడా అతను ముందర పెట్టింది నేనే, అతను అనుకున్నది కూడా నేనే. ఇవాళ కూడా ఆయన ముందుకు వస్తే నాకు ఆయన దారి తప్పిండనే నేను ముందరికి వస్తున్నా. ఆయన దారిలో ఉంటే ఇబ్బంది లేదు. దారి తప్పిండనే నేను మాట్లాడుతున్నా తప్ప ఆయన మీద నాకు ఎలాంటి కోపం లేదు. ఏప్రిల్ 5వ తారీఖు నాడు మాదిగలంతా కదలి రావాలి, మాదిగలంతా ఆలోచన చేయాలి, రాబోయే కాలాన్ని మన కాలంగా మార్చుకోవాలి. మాదిగ ఓటు మాదిగలకే వేయాలి. ఇప్పుడు ఇన్ని రోజులు ఎంతమందిని కలిసినారు మీరు? ఇంటలెక్చువల్స్ కానీ, ప్రొఫెసర్లు కానీ, కొన్ని వందల మందిని కలిసి ఎవ్రీ సాటర్డే. రేపు కూడా ఉంది ఎవ్రీ సాటర్డే. అంతా ఇంటలెక్చువల్స్ యువకులతోనే నేను మాట్లాడుతున్నాను. నేను రమ్మని కూడా ఇప్పుడే పిలుస్తున్నా. ఓకే, నేను పెద్దగా ప్రచారం చేసింది కూడా లేదు. అయినా కూడా వాళ్ళే వచ్చి మాట్లాడి, మేమంతా ఇంతకాలానికి మీరు బయటకు వచ్చారు సార్, మేము మీ వెంబడి ఉంటామని చెప్తున్నారు. రేపు అనుకుంటా మహబూబ్నగర్లో ప్రజాప్రతినిధులకు సన్మానం పెట్టారు. మాదిగ ప్రజాప్రతినిధులు 400-500 మంది వస్తారని చెప్తున్నారు. రేపు మహబూబ్నగర్ కూడా పోయి వస్తున్నా. కరీంనగర్, నిజామాబాద్ వెళ్ళాను, కరీంనగర్ వెళ్ళాను, అదేవిధంగా వరంగల్ కూడా వెళ్ళాను. బ్రహ్మాండమైనటువంటి ప్రోత్సాహం ఉంది. నరసింహులన్న మా దగ్గరకు వచ్చాడనే ఫీలింగ్ ఉంది. చాలా సంతోషం.
వాళ్ళ కోసం నా ప్రాణాన్ని అయినా నేను త్యాగం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఎందుకంటే అమాయకులు నా 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 ప్రజలు. ఒక మాట చెప్తా, నేను ఎలా అంటున్నో, మాదిగ అనేది కాదు, దళిత జాతి అనే ఉద్దేశం నాది. కానీ జరుగుతున్న పరిణామాలు చూస్తే అల్టిమేట్గా మాదిగలు తీవ్రంగా నష్టపోతున్నారు. ఉదాహరణ చెప్తా, నేను గుంటూరులో చుండూరులో మాలలు ఒక 20 మందిని ఊచకోత కోసారు ఆ కాలంలో. రెడ్లు ఊతకోసం ఎన్ జనార్దన్ చీఫ్ మినిస్టర్. నేను అసెంబ్లీలో ఆమరణ నిరాదీక్ష ప్రకటించాను. మీరు మమ్మల్ని ఈ విధంగా ఇంత ఘోరంగా చంపుతున్నారు, మమ్మల్ని అంటే దళిత జాతిని. కానీ ఆ కాన్సెప్ట్ నాది. నేను 7 రోజులు ఆమరణ నిరాదీక్ష చేశాను. ఇప్పటికీ ఆ ప్రభావం నా మీద ఉంది. నా హెల్త్ పాడైపోయింది. విన్నావా, నేను ఆంధ్రప్రదేశ్ మొత్తం తిరిగాను, 7 రోజులు ఆమరణ నిరాదీక్ష చేశాను. నా వాళ్ళు నా జాతి అని. అరే, మా జాతికి ఒక్క సీటు ఇవ్వకపోతే ఎందుకు ఇవ్వలేదని మల్లురావు అడగకూడదా? ఆయన సీటే ముఖ్యమా? అడగాలి కదా. మాకు నాయకుడు ఆయనే అనుకుంటుంటే బట్టి విక్రమార్క అడగాలి కదా, వెంకటస్వామి కొడుకు అడగాలి కదా. వీళ్ళు మొదటి నుంచి ఉన్నోళ్ళు. ఉదాహరణకు ఆ పార్టీలో మనం కాదంటలేదు. కానీ మమ్మల్ని అతి నీచంగా చూడటమే కాక అవమానపరిచినట్టు అయింది. కాబట్టి నాయకత్వం చేసే అర్హత మీకు ఉందా లేదా అనేది ప్రశ్న. ఇవాళ మోత్కుపల్లి నరసింహులుగా అందరికీ నాయకుడిగా బతికా నేను. కానీ మీరు అట్లా లేని కారణంగానే ఇవాళ ఇది నేను పెట్టాల్సి వస్తుంది. లేకపోతే నాకు అవసరం లేదు. నా జాతి, మాదిగ జాతి అంతా ఏకం కావాలి. మన అమాయకత్వాన్ని విడిచిపెట్టాలి. ఓటు అస్త్రాన్ని పట్టుకొని నిలబడాలి. దాని ద్వారానే తగిన బుద్ధి చెప్పాలి. మనకు అన్యాయం చేసిన వాళ్ళకి అందరికి బుద్ధి చెప్పాలంటే అంబేద్కర్ ఇచ్చినటువంటి అస్త్రం ఏది అంటే ఓటు హక్కు. దాన్ని చేతిలో పట్టుకొని నిలబడాలి, తగిన గుణపాఠం చెప్పాలని నా జాతికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మీకోసం నేనున్నా. జీవితకాలం నేను బతికినంత కాలం మాదిగ జాతి ఉద్ధరణ కోసం, అందరి కోసం బతికిన మాదిగ జాతికి ప్రత్యేకంగా నేను నా శక్తిని అంతా ఉపయోగిస్తాను. ఏప్రిల్ 5 బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ టైం 10 గంటలకి. అందరూ ఆహ్వానితులు. ఏ కులస్తులు కూడా రావచ్చు. పక్కన ఎల్బీ స్టేడియం కూడా ఉంది, అలా కూడా నిలబడవచ్చు అవసరం. థ్యాంక్ యూ వెరీ మచ్ మోత్కుపల్లి గారు, ధన్యవాదాలు. సో ఇది మాదిగ మహాశక్తి పేరుతో ఆయన నేను ముందుకు వస్తున్నా. ఇది పార్టీలకో లేకపోతే ఇంకొకరికో వ్యతిరేకం కాదు. మా జాతి ఏకీకరణ కోసమే ఈ ప్రయత్నము, మా జాతి హక్కుల కోసమే ఈ ప్రయత్నం అని అంటున్నారు. ఖచ్చితంగా అందరూ పోరాటం చేయాలి. పోరాటం చేస్తేనే ఈ బలహీన వర్గాల ప్రజలు ఎదగడానికి, మెరుగైన సమాజం ఏర్పడడానికి అవకాశం ఏర్పడుతుంది. చూద్దాం మరి వాళ్ళ పోరాటం ఎట్లా ఉంటుంది, వాళ్ళ పంథా ఏంటి, విధి విధానాలు ఏంటి. ఏప్రిల్ 5న వాళ్ళు డిసైడ్ చేయబోతున్నారు. జెండా కూడా ఆ రోజే ఆవిష్కరించబోతున్నారు. చూద్దాం, చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.